ఏపీలో అధికారం సాధించిన టీడీపీ తెలంగాణలోనూ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోందా? పూర్వ వైభవం సాధించేందుకు ప్రణాళికలు రచిస్తోందా? ఈ మేరకు అధినేత చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారా? తెలుగు తమ్ముళ్లకు దిశానిర్దేశం చేసింది అందుకేనా? పార్టీని బలోపేతం చేయడంతో పాటు భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లోనూ సత్తా చాటాలని చంద్రబాబు కృత నిశ్చయంతో ఉన్నారా అంటే అవుననే అంటున్నారు టీటీడీపీ శ్రేణులు. అనుకున్న విధంగానే ఏపీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిచి అధికారాన్ని చేపట్టిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లక్ష్యంగా దూసుకెళ్తున్నారు. అధికారం చేపట్టినప్పటి నుంచి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు అడుగులు ముందుకు వేస్తున్నారు. సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తూ అధికారులను అలర్ట్ చేస్తున్నారు. అలా ఏపీలో తన మార్కును చూపిస్తున్న చంద్రబాబు తెలంగాణలో పార్టీ బలోపేతంపైన దృష్టి సారించారు. తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా ఆయన కసరత్తు చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సీఎంగా పనిచేసిన చంద్రబాబుకు అపార అనుభవం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ అభివృద్ధితో ఆయనకు విడదీయలేని అనుబంధం ఉంది. హైటెక్ సిటీ రూపకర్తగానే కాకుండా విజన్ ఉన్న నాయకుడు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఐటీ రంగంపైన స్పెషల్ ఫోకస్ చేశారు. ఇక అప్పుడు తెలుగుదేశం తిరుగులేని పార్టీగా ఉండేది. అయితే విభజన తరువాత కూడా కొంతకాలం తెలంగాణలో టీడీపీ బలంగానే ఉండేది. పలువురు కీలక నేతలు పార్టీలో యాక్టివ్ రోల్ పోషించారు. ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి కూడా అప్పుడు టీడీపీలో కీలకంగా వ్యవహరించారు. అయితే క్రమేపీ టీడీపీ సీనియర్ నేతలను బీఆర్ఎస్లోకి లాక్కున్నారు కేసీఆర్. అయితే ప్రస్తుతం పరిస్థితులు తారుమారయ్యాయి. ఇప్పుడు ఆ పార్టీ నేతలే మరో పార్టీ వైపు చూస్తున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అటు ఏపీలో పవర్లోకి వచ్చిన చంద్రబాబు తెలంగాణలోనూ పార్టీని చక్కదిద్దాలనే కృత నిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆయన పలు వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. జనసేన, బీజేపీతో జట్టు కట్టి ఏపీలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అదే వ్యూహాన్ని తెలంగాణలోనూ అమలు చేస్తారా అనేది వేచి చూడాల్సిందే. మరోవైపు పలువురు సీనియర్లు మళ్లీ టీడీపీ గూటికి వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు కూడా తెలుస్తోంది. ఇక తెలంగాణ టీడీపీ కొత్త అధ్యక్షుని నియమించి పార్టీని పరుగులు పెట్టించాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పోటీ చేయడంపై టీడీపీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తద్వారా కేడర్లోనూ జోష్ పెరగనుంది. అటు ఇటీవల ఏపీలో జరిగిన టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశంలోనూ తెలంగాణలో పార్టీ స్థితిగతిపై చర్చకు వచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణలో ఇప్పటికీ 10% పైగా ఓట్ బ్యాంక్ టీడీపీకి ఉండటంతో పార్టీని యాక్టివ్ చేయాలని నిర్ణయించారు. తెలంగాణలోనూ టీడీపీకి పూర్వ వైభవం తీసుకురావాలని సమావేశంలో తీర్మానించారు.